మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. హలో నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీ అంశానికి సంబంధించి, లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. దానికి సంబంధించిన వివాదాన్ని చూస్తున్నాం. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఒక సంస్థ నెయ్యిని బయట ఎక్కడి నుంచో కొనాల్సిన అవసరం ఉందా? నెయ్యిని సొంతంగా తయారు చేసుకునే పరిస్థితిలో లేదా? టీటీడీ ఆధ్వర్యంలో అనేక సంస్థలు నడుస్తున్నాయి, అనేక హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, రకరకాల సేవా కార్యక్రమాలు టీటీడీ చేస్తూ ఉంటుంది. టీటీడీకి ప్రపంచవ్యాప్తంగా ఆస్తులు ఉన్నాయి. టీటీడీకి ఒక గోశాల కూడా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీకి అవసరమయ్యే నెయ్యిని టీటీడీ సొంతంగా తయారు చేసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉండి కూడా ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? లడ్డూ కల్తీ ఇప్పటిది కాదు. లడ్డూ కల్తీ చాలా సందర్భాల్లో జరుగుతోంది. లడ్డూలో పామాయిల్ కలపడం, లడ్డూలో రకరకాల ఆయిల్స్ కలపడం అనేది చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. అంతేకాదు, గడిచిన 2.5-3 దశాబ్దాలలో టీటీడీ ప్రొక్యూర్ చేసిన నెయ్యిని కల్తీ ఉందనో, లేకపోతే నాణ్యమైన నెయ్యి కాదనో తిరుమల తిరుపతి దేవస్థానం వరకు చేరిన తర్వాత ఆ నెయ్యిని టెస్ట్ చేసి అది సరిగ్గా లేదు అని వెనక్కి పంపించిన సందర్భాలు ఎన్నో. గతంలో చంద్రబాబు పాలనలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో కావచ్చు, ఇప్పుడు మళ్ళీ కూటమి అధికారంలో ఉన్న సమయంలో కావచ్చు, అనేక సందర్భాలలో నెయ్యి కల్తీ జరుగుతుందనో, లేకపోతే నెయ్యిలో క్వాలిటీ లేదని వెనక్కి పంపించడం అనేది చాలా సాధారణ ప్రక్రియగా మారుతోంది. సో అంటే నెయ్యిలో క్వాలిటీ లేకుండా సప్లై చేసే ప్రయత్నం, లేకపోతే నాణ్యత లేని నెయ్యిని సప్లై చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రొక్యూర్ టెండర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, నెయ్యి సప్లై చేస్తున్న వాళ్ళు అనేది ప్రూవ్డ్ ఫ్యాక్ట్ అనేక సందర్భాల్లో. సో జంతువుల కొవ్వ ఆ జోలికి, ఆ చెత్తలోకి నేను ఇప్పుడు పోదలుచుకోలేదు. కానీ క్వాలిటీ నెయ్యి తీసుకోవడానికి సంబంధించి టీటీడీ ఇబ్బందులు ఫేస్ చేస్తోంది. వచ్చిన నెయ్యిని చెక్ చేయడం, ఇంకా రకరకాల మెకానిజమ్స్ ఇవన్నీ చూడాల్సి వస్తుంది. అసలు ఈ ఈ ఈ అవసరం లేకుండా, అనుమానించాల్సిన అవసరం, చెక్ చేసుకోవాల్సిన అవసరం, వాళ్ళనో వీళ్ళనో నమ్ముకోవాల్సిన అవసరం లేకుండా టీటీడీ సొంతంగానే ఒక డైరీని ఏర్పాటు చేసుకోవచ్చు. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తిరుమల తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి, లడ్డూలో కల్తీ వ్యవహారం బయటపడ్డ తర్వాత పొంగనూరు నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేసి, ఆ పాదయాత్ర తర్వాత తిరుమలలో టీటీడీ సొంతంగా ఒక డైరీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. తిరుమలలో టీటీడీ లడ్డూ తయారీకి సంబంధించో, స్వామివారి కైంకర్యాలకు అవసరమైన నెయ్యిని తయారు చేసుకోవడానికి సంబంధించో డైరీని ఏర్పాటు చేస్తే తాను 22 ఎకరాల తన భూమిని టీటీడీ డైరీ కోసం ఇస్తాను అని చెప్పారు. అంతేకాదు, తాను 1,00,000 గోవుల్ని సేకరించి టీటీడీకి ఇస్తాను అని చెప్పారు. భూమి ఇస్తాను, 1,00,000 గోవుల్ని ఇస్తాను అనే విషయాన్ని చెప్పారు. అంతేకాదు, దానికి సంబంధించి టీటీడీ సొంతంగా డైరీ నడిపితే టీటీడీకి నష్టం రాకపోగా స్వామివారికి క్వాలిటీ నెయ్యి దొరుకుతుంది. సేమ్ టైం టీటీడీకి లాభాలు కూడా వస్తాయి. దాని ద్వారా ఆ లాభాలతో భక్తులకు మరిన్ని సేవలు చేయొచ్చు అనే విషయాన్ని కూడా రామచంద్ర యాదవ్ చెప్పారు. 1,00,000 గోవులు అక్కడుంటే 10,000 మందికి ఉపాధి దొరుకుతుంది. 10,000 మంది కేవలం గోవులు సంరక్షణ చేసే వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. వాళ్ళంతా కూడా అన్స్కిల్డ్ లేబర్గానే ఉంటారు. వాళ్ళందరికీ అక్కడ ఉపాధి ఇచ్చిన వాళ్ళు అవుతాం స్థానికులకు. అంతేకాదు, ఆ గోవుల ద్వారా వచ్చే పెండ, మిగతా వాటితోటి పవర్ జనరేట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది. ఇంకా రకరకాల బై ప్రొడక్ట్స్ గోవులకు సంబంధించిన పాల నుంచి చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది. సో 1,00,000 గోవుల్ని టీటీడీ మెయింటైన్ చేయడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చు. స్వామికి అనుమానం లేని క్వాలిటీతో కూడిన నెయ్యిని అందించవచ్చు. ఇది ఎందుకు టీటీడీ చేయట్లేదు? ఎందుకు ఆ దిశగా ఆలోచన కూడా చేయట్లేదు? సరే, గతంలో ఆలోచన లేదేమో, టెండర్లు ఎవరికో ఇస్తే మనకేమైనా కమిషన్లు ఇస్తున్నారని అనుకున్నారేమో తెలియదు మనకి. కానీ ఇప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, అరే ఏదో జరిగిందంట అని ఇంత పెద్ద చర్చ ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న తర్వాత, ఈ సందర్భంలో అయినా ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. దాదాపు ఏడాది పైగా మనం లడ్డూ కల్తీ గురించి మాట్లాడుతున్నాం. మళ్ళీ కూడా టెండర్లు పిలిచి, మళ్ళీ ఇంకా వాడు ఏమి ఇస్తున్నాడో అని ప్రతిసారి మనం వచ్చిన ట్యాంకర్లలో చెక్ చేసి, అది బాగానే ఉందిలే అని నమ్మి తీసుకొని, కొన్ని రోజుల తర్వాత అది బాగాలేదంట అని తెలుసుకుని బాధపడి, క్షోభపడి, ఇవన్నీ అవసరం లేదు కదా. రామచంద్ర యాదవ్ చెప్తున్న మాట పరిష్కారం కదా. రామచంద్ర యాదవ్ ఆలోచన కనీసం వినే పరిస్థితులు కూడా ప్రభుత్వం ఎందుకు లేకుండా పోతుంది? పోనీ రామచంద్ర యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ రాజకీయ పార్టీ నడుపుతున్నాడు, ఆయన చెప్పిన మాట మనం వింటే ఆయనకి రాజకీయంగా లబ్ధి జరుగుతుంది అని ఏమైనా ఆలోచిస్తున్నారా? తెలియదు. మరి వ్యాలిడ్ సజెషన్ కదా, నీడ్ ఆఫ్ ద అవర్ కదా. ఓ పెద్ద సమస్య వచ్చినప్పుడే దానికి ఏదో పరిష్కారం కూడా దొరుకుతుంది. టీటీడీ ఓ పెద్ద సమస్య, ఓ పెద్ద సంక్షోభం లాంటిది ఇది. లడ్డూ తినాలంటే అనుమానంగా చూడాల్సిన పరిస్థితి భక్తులకు కల్పించారు.
ఆ పరిస్థితి శాశ్వతంగా పోవాలంటే టీటీడీ సొంతంగా డైరీ ఏర్పాటు చేసుకోవడం మార్గం. 10 మందికి ఉపాధి దొరుకుతుంది. క్వాలిటీ నెయ్యి వస్తుంది. పైగా దాతలు చాలామంది ఉన్నారు ఇవ్వడానికి. గోవులు ఇవ్వడానికి, భూములు ఇవ్వడానికి, సలహాలు ఇవ్వడానికి రకరకాలుగా ముందుకొచ్చే వాళ్ళు ఉన్నారు. టీటీడీనే ప్రతి ఏటా, ప్రతిరోజు, ప్రతి నెల చాలా నెయ్యిని ప్రొక్యూర్ చేయాల్సి వస్తుంది, పాలని ప్రొక్యూర్ చేయాల్సి వస్తుంది. రకరకాల అవసరాలు టీటీడీకి, డైరీకి సంబంధించిన అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలని టీటీడీ గోశాల కొంతవరకు తీరుస్తుంది ఇప్పుడు. పెద్ద స్థాయిలో 1,00,000 గోవులతో ఒక గోశాలని పెట్టగలిగితే టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న మొత్తం అన్ని ఇన్స్టిట్యూషన్స్కి పాలు, మిగతా అవసరాల కోసం అన్నీ అక్కడి నుంచే తీసుకెళ్ళడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అక్కడ జనరేట్ అయిన పవర్ని టీటీడీ యూటిలైజ్ చేసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. పవర్ బిల్లు భారం కాకుండా ఉంటుంది టీటీడీకి. ఉపాధి కూడా ఉంటుంది. సో ప్రభుత్వం, టీటీడీ పెద్దలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది రామచంద్ర యాదవ్ చెప్తున్న మాట పైన. టీటీడీ సొంతంగా డైరీ ఏర్పాటు చేసుకోవడానికి సంబంధించి ఉన్న ఇబ్బంది ఏంటో కనీసం చెప్పండి. ఆ ఇబ్బంది ఏంటో చెప్తే పరిష్కారాలు ఎత్తుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. రామచంద్ర యాదవ్ ఏదో చెప్తున్నాడు, మనం అది వింటే మనకి నష్టం జరుగుతుంది. ఎందుకు నష్టం జరుగుతుంది? మనం బయట వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వలేం కాబట్టి నష్టం జరుగుతుంది. ఆర్ఎల్స్ వేరే ఏం లేదు కదా. నిజంగానే స్వామివారికి సేవ చేయాలనుకుంటే, నిజంగానే స్వామివారికి మంచి చేయాలనుకుంటే, నిజంగానే స్వామివారి సేవే మీ ఆలోచనల పరమార్థమైతే తక్షణం టీటీడీ ప్రత్యేక గోశాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. భక్తులకు శాశ్వతంగా లడ్డు అంశానికి సంబంధించి వచ్చిన ఈ మానసిక క్షోభ నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉంది. టీటీడీ ఆ దిశగా ఆలోచన చేయాలని కోరుకుందాం, చేస్తుందని ఆశిద్దాం.